ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. యెషయా 35:7 చదువుతున్నాను. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు ఈరోజు చక్కటి వాగ్దానం ద్వారా నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక్కసారి ఆయన ఎంత గొప్ప దేవుడో నీతో తెలియజేస్తున్నాడు. ఎండిన భూమిలో నీటి బుగ్గను పుట్టించేవాడు. అవును దేవుని బిడ్డలారా, ఎండిన భూమిలో నీళ్లు పుట్టడం సాధ్యమా అంటే మనుషులకు అది అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీవు కొన్ని అసాధ్యము, కొన్ని జరగవు, ఇక ఇంతే అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అందుకే ప్రభు ప్రశ్నిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును అంటున్నాడు. ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, ఎండిన భూమిలో నీటినే పుట్టించగల దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన కార్యాలు చేయలేడా? నీ జీవితంలో ఆయన కృప చూపలేడా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోలేడా? నీ బ్రతుకు నీ కుటుంబాన్ని, నీ జీవితంలో సంపూర్ణమైన విడుదల, విమోచన, గొప్ప కార్యాలు ప్రభు జరిగించలేడా అంటే జరిగిస్తాడు. నువ్వు ఈరోజు దేని కొరకు ఆలోచిస్తూ నీరసించిపోయి దేవుని వాక్యాన్ని వింటున్నావో ప్రభు మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. ఎండిన భూమిలో నీటినే పుట్టించిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? మూయబడ్డ నీ గర్భం తెరవలేడా? వ్యాధితో బాధపడుతున్న నిన్ను స్వస్థపరచలేడా? ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నీ పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో కూడా ఆయనకు సమస్తం సాధ్యం. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచుతుండగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నీటి ఊటను భూమిలో పుట్టించినప్పుడు ఎంతగా మరి ఒక ఆశీర్వాదాన్ని మనం చూస్తామో, ఎండిన భూమిలో నీటి ఊట పుట్టినప్పుడు ఎలా ఉంటుందో నీ జీవితం, నీ కుటుంబం ఎండిపోయినట్టుగా ఉండొచ్చు, కానీ నీటి ఊటను దేవుడు పుట్టించబోతున్నాడు. ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని తీసుకొని రాబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభువుని స్తుతించు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. అవును ప్రభువా, మనుషులుగా మాకు అసాధ్యం కానీ మీకు సమస్తం సాధ్యం, మీరు చేయగల దేవుడు అని మరొక్కసారి మీరు మాట్లాడారు. నీ బిడ్డల జీవితాలు, వారి పరిస్థితులు కొన్ని ఎండిపోయినట్టుగా ఉండొచ్చు, కానీ నీటి బుగ్గను పుట్టించువాడనని మరొకసారి మాట్లాడారు. అయ్యా, ఇదిగో వారి జీవితాలు, వారి కుటుంబాల్లో మీరు చేయబోతున్న కార్యములకై స్తోత్రాలు. వాగ్దానం నమ్ముతున్న బిడ్డల జీవితంలో మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.